మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ తీసుకువెళ్లారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు 2 రోజులుగా కాకినాడ మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుమారుడు గిరిబాబు తెలిపారు. ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు పార్టీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్ గిరిబాబును ఫోన్లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కాకినాడ వైద్యులు హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని, అయితే రోడ్డు మార్గం అంత శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఆదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండడంతో సోమవారం ఉదయం హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ముద్రగడ కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి, ఆమె భర్త పలుమార్లు మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. తన తండ్రిని చూడ్డానికి వచ్చానని ఆమె తెలిపారు. అయితే అక్కడ ఉన్నవారు తన తండ్రిని చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. దాటుకుని నా తండ్రి దగ్గరకు వెళ్లానని చెప్పారు. నాన్న నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారని, కన్నీళ్ల పర్యంతమయ్యారు. నాన్న హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.